ఓం గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలులు. జ్ఞానప్రదీపిక వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి, వీడియోని చివరిదాకా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి. ఈ వీడియోని ఆధ్యాత్మిక విషయములలో అభిరుచి గల మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ముఖ్యముగా సబ్స్క్రైబ్ చేయండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రబోధముల వెలుగులో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాతూరి ప్రసన్న గారు రచించిన నిత్య జీవితంలో ఆధ్యాత్మిక దృష్టి అనే గ్రంథములోని 4వ భాగం జీవితం అంటే ఏమిటి, జీవితం అంటే పరిపూర్ణత కోసం, వికాసం కోసం చేసే సాధన అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. మానవ జీవితం సృష్టిలో ఎంతో విలువైంది. ఈ దృక్పథాన్ని అన్ని మతాలు, అందరూ తత్వవేత్తలు ఎంతో ప్రముఖంగా వివరించారు, నిరూపించారు కూడా. కాల ప్రభావం చేత ఈనాడు మానవ జీవితానికే విలువ లేకపోవటం మనం చూచే ఒక నిత్య సత్యంగా కనబడుతోంది. ఏవో కల్లోలాలు, కలతలు చెలరేగి ముసలివారిని, స్త్రీలను, పిల్లలను విచక్షణారహితంగా, నిర్దాక్షిణ్యంగా చంపుతూ ఉంటున్న సంఘటనలు చూచి మనిషి విలువ, మనుష్య జీవితం యొక్క విలువ లేకుండా పోయాయో అని నెత్తి బాదుకోవటం కూడా సర్వత్రా కనబడుతోంది. అంతేకాదు, ఈనాడు డబ్బు, హోదా ఉంటేనే జీవితం స్వర్గతుల్యం అవుతోంది. బీదరికం అంటే నరకానికే మరో పేరు. కొందరి జీవితం వెండి కంచాలలో వడ్డించిన విందు భోజనం అయితే, మరికొందరి జీవితాలు చెమట బిందువులతో తడిసిపోయిన నిర్వేదన నిలయాలు. ఒక మనిషి పరమ మూర్ఖుడు, వాడి కడుపున పుట్టినవాడు పరమ ధార్మికుడు. ఒకడు దుర్మార్గుడు, ఒకడు సత్పురుషుడు, ఒకడు రాజాధిరాజు, ఒకడు కూటికి నిరుపేద, ఒకరు దేవత, ఒకడు రాక్షసుడు. ఇదే మానవ జీవితంలోని వైవిధ్యం, విచిత్రం. ఎందుకు దేవుడు ఇలా చేశారు అని అన్వేషించారు తత్వవేత్తలు. ఈ ప్రశ్నలకు సమాధానం కూడా పొందారు. అజ్ఞానవశం చేత మానవుడు తన దుఃఖాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. సుఖానికి కానీ దుఃఖానికి కానీ తనకు తానే బాధ్యుడు. అంతేకాదు, దుఃఖంలో పుట్టినా సుఖాన్ని వశం చేసుకోగల శక్తి, నరకంలో పడిన మరల ఒక స్వర్గాన్ని నిర్మించుకోగల యుక్తి మానవునిలోనే ఉన్నాయని తత్వవేత్తలు చెబుతారు. జీవితం అంటే వికాసం, అభివృద్ధి, పెరుగుదల. పేరుకు హై క్లాసు, ప్రవర్తన చూస్తే లో క్లాసు. ఇది గ్రద్ద లక్షణం. గ్రద్ద ఎంతో ఎత్తుగా ఎగురుతుంది, కానీ దాని చూపు మాత్రం ఎంతో నీచంగా ఉంటుంది. అది పైనుంచి కిందకి రావటానికి ప్రయత్నిస్తుంది. ఈ రీతిగా మానవత్వంతో బ్రతికే మనిషి దివ్యత్వం యొక్క ఎత్తుకు ఎగరకపోగా పశుత్వంలోకి, రాక్షసత్వంలోకి దిగజారిపోవటం ఎంతో శోచనీయం. ఖానా పీనా సోనా అంటే తినటం, తాగటం, నిద్రించటం పశువుకు కూడా సహజ లక్షణాలే అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. జీవితం అంటే ఏమిటి? ఇంద్రియ సుఖాలకు వశమైన జీవితం అని అర్థమా? అలా అయితే పశువుకి మనిషికి తేడా ఏమిటి? ఇంద్రియ సుఖాల కన్నా మన ఆలోచనలు, ఆశయాలు, ఆదర్శాలు గొప్పవి. వీటిని సాధించటం కోసం చేసే కృషి గొప్పది. ఇంద్రియ సుఖాలు మరిగినవాడు కృషి చేయలేడు. భౌతికవాదం పేరుతో మనిషి కేవలం ఈ రీతిగా ఇంద్రియాలకు పరిమితుడు కారాదు. జీవితం అంటే పరిపూర్ణత కోసం, వికాసం కోసం చేసే సాధన అన్నారు స్వామి వివేకానంద. ఆల్ ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, ఆల్ కంట్రాక్షన్ ఈజ్ డెత్ అంటారు తత్వవేత్తలు. విస్తరించటం జీవితం యొక్క లక్షణం. సంకోచం చెందుతూ పోవటమే మరణం.
సృష్టిలో ప్రతి జీవి పరిణతి చెందుతుంది, వికసిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. మానవునికి శరీరం పెంపొందినట్లే బాల్యం నుండి మనస్సు కూడా వికసించాలి. దీనివల్ల భోగభాగ్యాలే కాక వాటికి అతీతమైన ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసం కూడా పెంపొందుతాయి. ఈ రీతిగా ఆత్మశక్తి, ఆత్మతత్వాలను గుర్తించకుండా కేవలం భౌతిక స్థాయిలో ఎంతో సాధించిన వారున్నారు. సిరి సంపదలు ఎన్నో ఉండి కూడా శాంతి లేనివారు, శారీరక బలం ఉండి మనోబలం లేనివారు, చదువు సంధ్యలు డిగ్రీలు పొంది కూడా విఘ్నత అంటే తెలియనివారు, నాగరికులై ఉండి సంస్కారం లేనివారు ఉన్నారు ఎందరో. వీరి జీవితాలను పరిశీలిస్తే అన్నీ విషాదాంతాలే. అందుచేత నిజమైన వికాసం అంటే మనోవికాసమే అన్నారు. అదే జీవన వికాస సూత్రం. మన నిత్య జీవితం ఈ మనోవికాసానికి ఒక అద్దం వంటిది కావాలి. జీవితం ఒక వృక్షం వంటిది. భగవద్గీతలోనూ ఉపనిషత్తులలోనూ కూడా ఈ సృష్టిని ఒక రావి చెట్టుతో పోల్చారు. ఈ రావి చెట్టుకు మొదలు పైన ఉంటుందట, కొమ్మలు, రెమ్మలు, పూలు, కాయలు క్రిందగా ఉంటాయట. దీని తాత్విక వివరణ భగవద్గీత 15వ అధ్యాయంలో 1వ శ్లోకంలో చెప్పబడింది. మానవ జీవితం కూడా ఒక వృక్షం వంటిది. ఈ జీవిత వృక్షానికి ఒక బీజం ఉంది. ఈ బీజమే పరమేశ్వర తత్వం. ఒక్కోసారి ఎంతో క్షుద్రంగా కనిపించే ఈ జీవితానికి కూడా మూలాధారం పరమాత్మయే అని తత్వశాస్త్రం వివరిస్తుంది. బంధువులు, మిత్రులు, కొమ్మలు, రెమ్మల వంటి వారు. ఫలములు ఆనందము. ఫలములోని రసము శీలము. విశ్వాసమే వేరు. శీలము అనే ఫలమే లేకపోతే ఈ జీవన వృక్షం వృధా అయిపోతుంది అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. తల్లి లేని బిడ్డ లేదు, చెట్టు లేని కొమ్మ లేదు, అలాగే పరమాత్మతత్వము లేనిదే జీవితము లేదు అంటారు బాబా. నేలలో ఒక గింజను ఉంచుదాం, అది మొక్క అవుతుంది. అది భూమి నుంచి పృథ్వీతత్వాన్ని, నీటి నుంచి జలతత్వాన్ని, సూర్యుని నుంచి వెలుగును, అలాగే వాయువును తీసుకొని వాటిని తనలో జీర్ణించుకుంటూ అది మాత్రం ఒక వృక్షంగా ఎదుగుతుంది. అంతేగాని అది మట్టిగా కానీ, నీరుగా కానీ, మంటగా కానీ మారిపోదు. ఈ రీతిగానే మన జీవితం ప్రతినిత్యము సృష్టి నుంచి, ప్రపంచం నుంచి తన వికాసం కోసం ఎన్నెన్నో స్వీకరిస్తుంది. పంచభూతాల తత్వాన్ని తనలో కలుపుకుంటూ ఎదిగిన మహావృక్షం లోకానికి పూలు పళ్ళు అందిస్తుంది. ఈ రీతిగా జీవితం అంటే గివ్ అండ్ టేక్, ఇవ్వటం పుచ్చుకోవటం అంటారు భగవాన్ బాబా. నిత్య జీవితంలో గివ్ అండ్ టేక్ అనే విలువను ఆచరించక కేవలం పుచ్చుకోవటం తప్ప ఇవ్వటం, సమర్పించటం, త్యాగం చేయటం లేకపోతే ఆ జీవితం ఒక స్వార్థపరుని రాక్షస జీవితం అవుతుంది. దీనివల్ల వ్యక్తికి, సమాజానికి కూడా నష్టమే. చదువుకున్నవాడు చదువును, ధనం సంపాదించిన వాడు ధనాన్ని కొంతైనా త్యాగం చేసి సేవ చేయాలి. మొక్కగా ఉన్నప్పుడు దానికి కంచె వేసి రక్షణ కల్పించకపోతే అది నశించే ప్రమాదం ఉంది. పశువులు, మూర్ఖులు దానిని మొక్కగానే త్రుంచివేస్తారు. అలాంటిదే మానవ జీవితం. ఈ జీవిత వృక్షానికి కూడా బాల్య వ్యవస్థలో నియమనిష్టలనే కంచె వేసి కాపాడాలి. విశ్వాసం అనే వేరుకు ప్రేమ అనే నీరు పోసి పోషించాలి అన్నారు భగవాన్ బాబా. నిత్య జీవితంలో ప్రేమ, విశ్వాసాల అనివార్యత ఈ ఉదాహరణ వల్ల తెలుస్తుంది. ఒక చెట్టు పశువులకు, పక్షులకు, మనుజులకు నీడనిస్తుంది. మనిషి జీవితం కూడా ఇదే రీతిగా ఇతరులకు ఆశ్రయం ఇవ్వాలి. జీవితం ఒక ప్రయాణం. మానవ జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం వంటిది. ప్రతి మానవునకు ఒక గమ్యం ఉంటుంది. శాంతి, ఆనందాలే ఆ గమ్యాలు. మనం ఏ హరిద్వారమో పోవాలనుకుంటాం. అంతకు ముందుగా హరిద్వారం పోయి వచ్చిన వారిని కలుసుకొని వారి అనుభవాలు విని మార్గాన్ని గుర్తించి కావలసిన డబ్బు ఏర్పాట్లు చేసుకొని క్షేమంగా ప్రయాణానికి బయలుదేరుతాం. ఒక తీర్థయాత్రకు లేదా ఒక విలాసయాత్రకు ఇంత ఆలోచన, ఇంత యోచన చేస్తాం. కానీ 100 సంవత్సరాల జీవితయాత్ర కోసం మనం తీసుకునే చర్యలేమిటి, దానిని గూర్చి మన అవగాహన ఏమిటి? ప్రతి ప్రయాణానికి ఒక యోచన ఉండాలి, అంటే ప్లానింగ్ ఉండాలి.
గమ్యాన్ని గుర్తించాలి, ప్రయాణం చేసే శక్తి సామర్థ్యాలు పొందాలి, శక్తిని పెంచుకోవాలి. ఈ ఏర్పాట్లు లేకపోతే ప్రయాణం కొనసాగించటం దుర్లభం అవుతుంది. జీవితం ఒక రైలు ప్రయాణం వంటిది. చిన్నవారే చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది, పెద్దవారు త్వరగానే బండి దిగుతారు. ఈ ప్రయాణాన్ని సుఖంగా ఆనందంగా చేసుకోండి అన్నారు బాబా. నిత్య జీవితంలో ఈ సందేశాన్ని మనం అమలు జరుపుతున్నంత వరకు మానవ సంస్కృతి భద్రంగా ఉంటుంది. పెద్దవారు త్వరగా బండి దిగేవారే. ఇంకా ఎంతో సుదూర ప్రయాణం చేయవలసిన పిల్లలకు ఈ జీవనయాత్రను గురించి ఎంతో చెప్పాలి. ఈ చెప్పేది పుస్తకాలు వల్లించినంత మాత్రాన పిల్లలకు తెలియదు. ఆచరణలో పెద్దలు ఏమి చూపెడతారో పిల్లలు దాన్నే అనుసరిస్తారు. కనుక భావితరాల వారిపై ఈ సజీవ సంస్కృతి యొక్క ప్రభావం కలిగించాలంటే అది ఉపన్యాసాల వలన కాక ఆచరణ ద్వారానే సాధ్యం. అందువల్లనే పుస్తకాలు నేర్పలేని విజ్ఞానాన్ని మహాపురుషుల జీవితాల నుంచి నేర్చుకుంటాం. నా జీవితమే నా సందేశము అని భగవాన్ బాబా వారు చెబుతూ ఉంటారు. ఒకరి జీవన జ్యోతి మరొకరి జీవన జ్యోతిని వెలిగించేది కావాలి. ఈ రీతిగానే సకల మానవ జీవనం దివ్య కాంతిమయం అవుతుంది. ప్రయాణం చేయటానికి ఒక వాహనం కావాలి కదా. ఈ జీవిత పయనంలో మనకు ఉపయోగపడే వాహనం ఈ శరీరమే. ఈ శరీరాన్ని ఒక రథంతో పోల్చారు. మనలో చాలామంది జీవితాలు తీయని కలలు కనటం వరకే పరిమితం అవుతాయి. వారు కన్న కలలు యథార్థం కావాలంటే దైవానికి మొక్కుకుంటే చాలదు. ఈ శరీరం అనే వాహనాన్ని సమర్థవంతంగా తయారు చేసుకోవాలి. ఈ శరీర రథానికి గుర్రాలు ఇంద్రియాలు, పగ్గం మనసు, సారథి బుద్ధి. కనుక మన నిత్య జీవన యాత్రలో మంచి చెడు గుర్తించే బుద్ధిని పోషించుకోవాలి. అంటే మంచి శిక్షణ కలిగిన డ్రైవర్ను మన బండికి నియమించాలన్నమాట. నడపటం చేతగాని వాడు బండి నడిపితే యాక్సిడెంట్ కాక తప్పదు కదా. మనం చూస్తూ ఉంటాం పండంటి జీవితాలను పాడు చేసుకున్న వారిని. అందుకు కారణం వారి జీవిత రథాన్ని తోలే డ్రైవరు అంటే బుద్ధి సరి అయిన శిక్షణ ఇవ్వకపోవటమే సందేహం లేదు. పగ్గాలు వదిలేస్తే గుర్రాలు, స్టీరింగ్ వదిలేస్తే కారు గతి తప్పినట్లే జీవితంలోనూ మనస్సును కూడా నిగ్రహించకపోతే పతనం తప్పదు. ఇక ఇంద్రియాలు, ఇవి గుర్రాలు. అవసరాలకు మించి గుర్రాలను మేపితే అవి మొండికేసి నిద్రపోతాయి. ఎంత దాణా వేయాలో, ఎప్పుడు బెత్తంతో చెణుకులు వేయాలో తెలిసినప్పుడే అదుపులో ఉంటాయి. అవి వేగంగా చెప్పినట్లు పరిగెత్తుతాయి. అదే రీతిగా మన ఇంద్రియాలను క్రమశిక్షణకు, కఠినమైన బాధ్యతలు నిర్వహించటానికి అలవాటు చేయాలి. సుఖాలను మరిగిన ఇంద్రియాలు సుఖజీవనం పొందలేవు, దుఃఖాన్నే మిగులుస్తాయి. కష్టపడి పనిచేసే ఇంద్రియాల వల్లనే నిజమైన సుఖాన్ని వర్తిస్తుంది జీవితం. జీవితాన్ని గౌరవించుదాం. జీవనం సర్వభూతేషు, సకల జీవులలోని జీవితాన్ని నేనే అన్నారు శ్రీకృష్ణ భగవానులు భగవద్గీతలో. కనుక ఏ జీవిని తిరస్కరించినా దైవాన్ని తిరస్కరించినట్లే. మన నిత్య జీవితంలో ఈ సత్యాన్ని గుర్తించినా చాలు, మనం చెప్పుకునే నైతిక విలువలన్నీ సహజంగా అలవడతాయి. ఈ యథార్థాన్ని శ్రీ ఆల్బర్ట్ స్వీజర్ అనే మహానుభావుడు నిరూపించాడు. వారు 1887లో పుట్టారు. వైద్యంలో, వేదాంతంలో, సంగీతంలో కూడా డాక్టరేట్లు పొందారు. అటువంటి మహనీయుడు మన నాగరికతకు వీపు చూపించారు. ఏమిటి మన నాగరికత? ఒకరినొకరు ఏదో రీతిగా దోపిడీ చేసుకోవటమే కదా అంటూ ఆఫ్రికా ఖండంలో అనాగరికులుగా బ్రతికే నీగ్రోల వద్దకు పోయి వారి జీవన స్థితిగతులను మెరుగుపరిచి సేవ చేశారు. వారు రచించిన ఒక అద్భుత రచన రివరెన్స్ ఫర్ లైఫ్ అనే గ్రంథం. రివరెన్స్ ఫర్ లైఫ్ విల్ నాట్ గ్రాంట్ మీ మై హ్యాపీనెస్ యాజ్ మై ఓన్. ఎట్ ది మూమెంట్స్ when I should like to enjoy myself without restraint, it wakes in me reflection about misery that I see అంటారు శ్రీ ఆల్బర్ట్ స్వీజర్. జీవితాన్ని గౌరవించే దృక్పథం నాలో అలవడింది.
అందువల్ల నా సుఖాన్ని నేనే అనుభవిస్తాను అనే ధోరణి నాలో తొలగిపోయింది. నా చుట్టూ ఎన్నెన్నో ప్రాణులు, ఎందరెందరో మానవులు దుఃఖంతో తల్లడిల్లిపోతుంటే నేనొక్కడిని సుఖపడాలనే కోరిక నాలో తగ్గిపోయింది అంటారు వారు. ఇదే భారతీయ పరమార్థ తత్వంలో కూడా యథార్థమైన నిత్య జీవిత తత్వంగా అనుసరించబడింది. నేడు మనకు అదే శిరసావహించవలసిన ధర్మం. ఈ ఒక్క ధర్మం చాలు మన జీవితాన్ని, పరుల జీవితాలను నిజంగా సుఖశాంతులతో నింపటానికి. దురదృష్టవశాత్తు ఈ దృష్టి లోపించినందువలన ఇతరుల జీవితాలను నాశనం చేస్తూ తన అభివృద్ధికి వాటిని నిచ్చెనమెట్లుగా వాడుకునే దుస్థితికి మనిషి దిగజారిపోయాడు. జీవేమ శరదశతం, 100 సంవత్సరాలు నిండుగా బ్రతుకు అంటుంది వేదం. ఆనందంగా బ్రతుకు, సుఖంగా బ్రతుకు, నీవు తెలుసుకున్న జీవిత పరమార్థాన్ని లోకానికి చాటి చెప్పుతూ బ్రతుకు, ఎవ్వరికీ లొంగిపోకుండా బ్రతుకు అని కూడా వేదవాణి ప్రబోధిస్తుంది. ఈ అర్థం తెలియజేసే మంత్రాలను ప్రతిరోజు సంధ్యావందనంలో జపించుతూ ఉంటాం. మనం మంత్రాలను జపించటం మాత్రమే జరుగుతుంది, కానీ నిత్య జీవితం అందుకు విరుద్ధంగా ఉంటుంది. కారణం, జపించినంత మాత్రాన ఏదీ సిద్ధించదు. ఆశయ సాఫల్యానికి కృషి కూడా జరపాలి. ఈ కృషి ఆధ్యాత్మిక దృష్టితో కూడినదై ఉంటుంది. 100 సంవత్సరాల సుదీర్ఘకాలం మనుజుని బ్రతుకునకు ఒక హద్దుగా నిర్ణయింపబడినా ఎంతకాలం బ్రతుకుతాడు అనేది అతని కర్మఫలంపై ఆధారపడి ఉంటుంది అని చెబుతోంది మన తత్వశాస్త్రం. దీర్ఘ జీవితం కాదు, దివ్య జీవితం కోరుకోవాలి అంటారు భగవాన్ బాబా. జీవితం యొక్క విలువను గుర్తించాలి. అంత మాత్రాన మనలో విలువ ప్రతిబింబించదు. అందుకు తగిన నిత్య సాధన కొనసాగించాలి. ఏమిటి నిత్య సాధన? భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు జీవితాన్ని నిర్వచించారు. ఈ నిర్వచనంలోనే నిత్య సాధన కూడా ఇమిడి ఉంది. లైఫ్ ఈజ్ ఏ గేమ్, ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్, మీట్ విత్ ఇట్. లైఫ్ ఈజ్ ఏ ప్రాబ్లమ్, సాల్వ్ ఇట్. లైఫ్ ఈజ్ ఏ డ్రీమ్, రియలైజ్ ఇట్. లైఫ్ ఈజ్ లవ్, షేర్ ఇట్. ఈ దివ్య సూత్రానికి అనుగుణంగా ప్రతి క్షణం బ్రతకటమే మన జీవితాలకు ఎంతో విలువనిస్తుంది. ఆటల పందెంలో న్యాయంగా ఆడటం, గెలుపు ఓటములను సమానంగా గ్రహించటం, ఎప్పుడూ గెలుపు కోసం కృషి చేస్తూ ఉండటం ప్రతి ఆటగాడు చేసే పని. మనం జీవితం అనే పెద్ద ఆటలో కూడా ఇదే పాత్రను ప్రతి ఒక్కరూ నిర్వహించాలి. జీవితం ప్రతి క్షణం సవాలే. దీనిని ధైర్యంగా ఎదుర్కోవటమే మానవత్వం యొక్క ఆశయం. అందుకు తగిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని మనం పోషించుకోవాలి. అంతేగాక ఎప్పటి సవాలును అప్పుడే పరిష్కరించాలి. లేకపోతే సమస్యలు అపరిష్కృతమై మనిషిని దుఃఖ సముద్రంలో ముంచుతాయి. సమస్య లేకుండా ఎవరి జీవితము ఉండదు. సమస్యను పరిష్కరించకుండా దానిని పోన్ చేయటం, వాయిదా వేయటం బలహీనత లక్షణమే. ఒక్కోసారి సమస్యకు సరి అయిన పరిష్కారం తెలియక ఏదో ఒక రీతిగా దానిని ఉపేక్షిస్తాము. అప్పుడు సమస్య మరింత జటిలం అవుతుంది. జీవితం ఒక అద్భుతమైన స్వప్నం వంటిది. దాని యొక్క నిజతత్వాన్ని గుర్తించిన రోజున అది కేవలం స్వప్నం కాకుండా ఒక వాస్తవమైన అనుభూతిగా మారుతుంది. అన్నిటికీ మించి జీవితం ప్రేమామృతాన్ని ధరించిన ఒక అద్భుతమైన పాత్ర వంటిది. ఆ అమృతం పంచిపెట్టిన కొలది ఇంకా అధికం అవుతూనే ఉంటుంది, కానీ తరిగిపోయేది కాదు అని మహనీయుల చరిత్రలు చాటి చెప్తున్నాయి. ప్రతి మనుషుని జీవితము ఎంతో విలువైనదే. అల్పము, అధికము అనే తారతమ్యాలు జీవనతత్వంలో లేవు. ఇదే నిత్య జీవితంలో ఆధ్యాత్మిక దృష్టికి కూడా మూలప్రాయమైన ప్రాతిపదిక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.